టమాటా టమాటా జ్యూసా? టమాటా ఏమో మిక్సీ వేసేసి చేపలు అన్నమాట. ఇగో తాజా చేపలు. ఏ చేపలు అవి? ఈ తాండవ బొచ్చులు అంటారు ఇది. మధ్య ముక్కలన్నీ వేపేస్తాం. తోకలో బుర్రలో కలిపి పులుసు అనమాట. కేజీలు చేప మొత్తం? మొత్తం 5 కేజీలు తెచ్చారు. 5 కేజీలు చేప? 5 కేజీలు చేపలు. చేపలు 4. ఎందుకంటే మధ్య ముక్కలు అవి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ముక్క అనమాట. ఇదిగో ఎలా ఉంటాయి, బాగుంటాయి, తాజాగా ఉంటాయి. నూనె ఎట్టాను, ఎత్తేసుకోవాలి. ఫిష్ కర్రీ. అమ్మా ఏం చేస్తున్నావు? ఇదో చెల్లాలు పక్కింట్లోకి వెళ్ళారు. అయితే ఇది 3వ రోజు కదా చేపల పులుసు వండుతున్నాను అనమాట. తాండవ సెంటర్ చాలా బాగుంటుంది. తాండవలోని బొచ్చులు పడతాయి, చాలా టేస్టీగా ఉంటాయి బొచ్చులు. తీసుకొచ్చారు పొద్దున్నే వెళ్ళి పిల్లలు. ఇదో పులుసు వేయాలి కదా 3వ రోజు. పులుసు వేస్తున్నాం. మసాలా ఉల్లిపాయ ముద్ద కావాల్సిన ఉల్లిపాయ ముద్ద వేసుకుంటే ఎక్కువ వద్దులే, చిక్కగా అయిపోద్ది. చిక్కగా అయిపోద్ది, ఎక్కువ వద్దు. టమాటా జ్యూసా? టమాటా మొత్తం టమాటా ఏమో మిక్సీ వేసేసి అది ముద్దలా చేసేసి పేస్ట్ అన్నమాట. అల్లవెల్లి పేస్ట్ అనమాట వేసాను. కళ్ళుప్పు వేసుకుంటే మసాలా మెత్తపడుతుందండి. చేపల మసాలా, చికెన్ మసాలా. ఇప్పుడు చేపల మసాలా వేసాను, చికెన్ మసాలా అన్నమాట. ఇది ఎందుకు వేస్తారంటే చికెన్ మసాలా నీచు వాసన రాకుండా, చేపల మసాలా అంటే టేస్టీ కోసం, రుచి. ఇలా కలిపేసుకొని కలిపి చేయడం. నానబెట్టుకున్న చింతపండు, అది కొత్త చింతపండు. ఇంట్లో ఆడించుకున్న కారం పొడి చాలా ఎక్కువ. చింతపండు నానేసుకున్నాం కదా, చింతపండు అది బాగా తిప్పేసి అది వేడుకున్నాక ఏంటది చింతపండు నానబెట్టుకున్నాం కదా, కొత్త చింతపండు నానబెట్టుకుని ఇలా దగ్గరగా పిసుక్కొని కలిపెట్టమ్మా. ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయిన లేవో ఒకసారి చెక్ చేయమ్మా. తమ్ము ఈసారి చెక్కింగ్ చేయరు నువ్వు. సరిపోయిందా లేదు చూడు. ఎలా ఉందా అలాగే చెప్పు. ఉప్పు పడుతుందంటమ్మా. జన్మమే రుచి చూడడానికి దొరికెరా. వైశాఖ మాసన ఉడుకులోన కొబ్బరిని పెట్టుకొచ్చి జన్మ
జన్మమే రుచి చూడడానికి దొరికెరా వేడి వెడనల్లో వేడి వెడనల్లో నెయ్యి చారు